హలో ఎవ్రీవన్, ఈరోజైతే మా ఇంట్లో ఫ్రైడే స్పెషల్ జీరా వాటర్. సో ఈ జీరా వాటర్ని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా మినిమం ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ప్రాపర్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో బాయిల్ చేసేటప్పుడు మధ్యలో బబుల్స్ స్టార్ట్ అయినాక కొద్దిగా ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో లేదు నాకు సాల్ట్ వద్దనుకుంటే మీరు సాల్ట్ని యాడ్ చేయడం అవాయిడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా బబుల్స్ చూశారు కదా, ఇలా ప్రాపర్గా బాయిల్ అయిన తర్వాత దీన్ని స్ట్రైనర్తో బాగా ఫిల్టర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వరగడుపున ఈ జీరా వాటర్ తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా బాడీకి దక్కుతుంది. అలాగే ఇందులో జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా యూజ్ అవుతుంది.